ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, వినండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. ఏంటి? దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అదేంటి? ఆల్రెడీ పేర్లు ఉన్నాయి కదా. వెలుగు అనే పేరుంది. దేవుడు వెలుగు కలుగుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది. వెలుగు అనే పేరుంది. చీకటికి చీకటి అనే పేరుంది. ఇప్పుడు దేవుడు వెలుగుకి పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు పేర్లు అలాగా? చూడండి, మనం పేర్లు ఎవరికి పెడతాం? పేర్లు ఎప్పుడు పెడతాం? అలా పేర్లు ఎందుకు పెడతాం? మనం ఎందుకు పెడతాం? ఇప్పుడు ఒక గేదెని కొనుక్కున్నాం, పేరు పెడతామా? ఒక పెన్ను కొనుక్కున్నాం, పేరు పెడతామా? ఒక ప్లేట్ కొనుక్కున్నాం, ఒక స్పూన్ కొనుక్కున్నాం, వాడికి పేరు పెడతామా? పెట్టం. ఎవరికి పెడతాం పేరు? మన పిల్లలకి పేరు పెడతాం. ఎందుకు పెడతాం పేరు? ఆ పేరు పెట్టి పిలవంగానే వాళ్ళు పలుకుతారు, రెస్పాండ్ అవుతారు. ఆ పేరు పెట్టి పిలవంగానే రెస్పాండ్ అయ్యే వాళ్ళకి మనం పేరు పెడతాం. ఒక చిన్న కుక్క పిల్లని కొనుక్కున్నాం అనుకో, దానికి కూడా ఇంట్లో పేరు పెడతారు. ఎందుకు? ఆ పేరు పెట్టి పిలవంగానే అది వెంటనే రెస్పాండ్ అవుతుంది. మనం ఎందుకు పేరు పెడతామంటే పిలవంగానే రెస్పాండ్ అవుతారు. అండ్ మనం ప్రేమించి వాళ్ళని పిలుచుకోవడానికి పెడతాం పేరు. ఎగ్జాక్ట్గా దేవుడు కూడా అదే. దేవుడు యాకోబుకి పేరు పెట్టాడు. ఏమని? యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చేశాడు. అది ప్రేమతోనే కదా యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేలు అని పిలుచుకున్నాడు దేవుడు. చూడండి, బైబిలు ఆదికాండం నుంచి, బైబిల్ మొదటి నుంచి చివరి వరకు కూడా బైబిల్లో చాలామంది పేర్లు యాకోబు 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 యాకోబే అని ఉంటాయి. యేసయ్య తమ్ముడి పేరు కూడా యాకోబే. యేసయ్య అంగీకరించాడు. కానీ యాకోబు అనే పేరుకి అర్థమేంటి చెప్పండి? యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు. యాకోబు అనే పేరుకి మోసగాడు అని అర్థం అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన యాకోబే అని పెట్టుకున్నారు. యేసయ్య తమ్ముడు కూడా యాకోబే అని పెట్టుకున్నాడు. అదేంటది? దానికి అర్థం మోసగాడు కదా. ఇప్పుడు దొంగ అని పేరు ఉందనుకో, ఆ పేరు అర్థం దొంగ అని తెలుసు కూడా మరలా అదే పెట్టుకుంటారు ఎవరైనా? కానీ బైబిల్ మొదటి నుంచి చివరి వరకు కూడా యాకోబు అనే పేరుకి మోసగాడు అని అర్థం. అయినా సరే అందరూ యాకోబు అనే పెట్టుకుంటారు. ఎందుకు? యాకోబు అనే వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆశీర్వదించాడు. దేవుడు పిలుచుకున్నాడు. ఆ పర్సన్ని ఇజ్రాయేలుగా పిలుచుకున్నాడు. సో దేవుడు పిలుచుకున్న పేరు కాబట్టి, దేవుడు పిలుచుకున్న పర్సన్ కాబట్టి, ఒకవేళ ఆ పేరుకి అర్థం దొంగ అయినా దేవుడు పిలుచుకున్నాడు కదా, దేవుడు ప్రేమ కలిగి పిలుచుకున్నాడు. అందుకని ప్రజలందరూ ఆ పేరును ప్రేమిస్తున్నారు. చూడండి, దేవుడికి లోబడ్డాడు యాకోబు. లోబడినవాడు కాబట్టి ఆ పేరుకి అంత ఘనత. కానీ లోబడని ఇంకొక పేరు కూడా ఉంది సమాజంలో, అందరికీ తెలుసు. ఏంటో పేరు? ఆ పేరుకి చాలా గొప్ప అర్థం, ద గ్రేటెస్ట్ 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 అర్థం ఆ పేరుకి. ఏంటో పేరు? లూసిఫర్. లూసిఫర్ అనే పేరుకి అర్థమేంటి? తెలుసా? మార్నింగ్ స్టార్, ఉదయించే నక్షత్రం. లూసిఫర్ అనే పేరుకి అర్థం ఉదయించే నక్షత్రం. దేవుడు ఎంత ప్రేమించకపోతే, మొదటిలో లూసిఫర్ దేవుడి యొద్ద ఉన్నప్పుడు లూసిఫర్ని ఎంత ప్రేమించకపోతే ఉదయించే నక్షత్రం అని పెట్టుంటాడు దేవుడు. మార్నింగ్ స్టార్ అని పెట్టుంటాడు దేవుడు. ఎంత ప్రేమించకపోతే ఆయన ఎంత ప్రేమమయుడో తెలుసా? యేసయ్య ఎంత ప్రేమమయుడంటే, ఒక జీవం లేని నిర్జీవమైన వెలుగుకి జీవం ఉందా? లేదు. కానీ వెలుగు ఆయన మాట వింటుంది. మాట వింటున్న నిర్జీవమైన వెలుగుకి, నిర్జీవమైన చీకటికి ఆయన ప్రేమించి పేర్లు పెట్టుకున్నాడు. ఆయన వెలుగుకి పేరు పెట్టాడు. ఆయన ఏమనంట? పగలు అని పెట్టుకున్నాడంట. ఎందుకు ప్రభు అంటే, నాకు లోబడి నా మాట వింటున్నాయి. వెలుగు ఆయనకు లోబడి ఆయన మాట వింటుంది. చీకటి ఆయనకు లోబడి ఆయన మాట వింటుంది. అందుకని దేవుడు వెలుగుకి పగలని పేరు పెట్టుకున్నాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టుకున్నాడు. అది ఆయన ప్రేమ.
చూడండి, మనం ప్రతిరోజు ఒక ప్లేట్లో అన్నం తింటాం, ప్రతిరోజు ఒక స్పూన్ యూజ్ చేస్తాం. ప్రతిరోజు యూజ్ చేస్తున్న ప్లేట్కే మనం ఎప్పుడైనా పేరు పెట్టుకున్నామా? మన ప్లేట్కి, అన్నం తినే మనం ప్లేట్కి ప్రతిరోజు ఉపయోగిస్తాం కదా, ఎప్పుడైనా పేరు పెట్టామా? మనం బట్టలు వేసుకుంటాం, మనల్ని కాచి కాపాడుతున్నాయి ఇవి, వీటికి ఎప్పుడైనా పేరు పెట్టుకుంటామా? పెట్టుకోము. కానీ దేవుడు ఎంత ప్రేమమేడంటే అవి నిర్జీవమైనవైనా సరే వెలుగుకి పగలని పేరు పెట్టుకున్నాడు, చీకటికి రాత్రిని పెట్టుకున్నాడు. ఎందుకు ప్రభు అంటే అవి నాకు లోబడుతున్నాయి. యాకోబు నాకు లోబడ్డాడు, ఇజ్రాయేలుగా పేరు పెట్టాడు. అబ్రహాము లోబడ్డాడు, విశ్వాసము చూపించేశాడు. అబ్రహాముకి అబ్రహాము అని పేరు పెట్టాడు. లోబడతావా? ఆయన నీకు ఒక క్రొత్త పేరునిస్తాడు. ఇది నా మాట కాదు, ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. నేనే చదువుతాను, వినండి. 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఏంటంట? తెల్ల రాతి మీద ఆయన చెక్కబడిన పేరిస్తాడంట. అది క్రొత్త పేరంట. అది పొందుకున్న నీకే తెలుస్తుంది తప్ప ఇంకెవ్వడికి తెలియదంట. చెక్కబడిన పేరు అంటే స్థిరమైన పేరు. స్థిరమైన పేరు. రాతి మీద చెక్కడైనా, ఎందుకంటే స్థిరముగా, నిన్ను అంత స్థిరముగా ఆయన స్థిరపరచాలని నీ పేరును రాతి మీద చెక్కాడైనా. అది నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ. ఆయన పరలోక రాజ్యం చేరగానే ఒక క్రొత్త పేరుతో నిన్ను పిలుస్తాడు. వెంటనే దానికి నువ్వే రెస్పాండ్ అవుతావు. అందరూ అనుకుంటారు, ఈ అమ్మాయి ఎందుకు రెస్పాండ్ అవుతుంది, ఈ అబ్బాయి ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు అని అనుకుంటారు. కానీ వారికి తెలియదు, ఆయన ప్రేమతో పిలిచేది నిన్నే అని నీకే తెలుస్తుంది. ఆయన ప్రేమతో పిలిచేది నిన్నే అని నీకు మాత్రమే తెలుస్తుంది. అంత ప్రేమ అంటే దేవుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక నిర్జీవమైన దానికే ఆయన పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. అవి లోబడుతున్నాయి. ఒకవేళ మనం కూడా లోబడితే ఆయన యాకోబుని ఇజ్రాయేలుగా పిలిచినట్టు మనల్ని ఎందుకు పిలవడు? లూసిఫర్ని ఎంత ప్రేమించుండకపోతే ఉదయించే నక్షత్రం అని పెట్టాడు దేవుడు పేరు. ఆయన ఎంత భరించకపోతే అంత ప్రేమమయుడే నిత్య నరకాగ్ని వాడికి సిద్ధపరచడంటే వాడిని ఎంత భరించాడు దేవుడు. ఒక ప్రేమమయుడు, ఒక నిర్జీవమైన దానికి పేరు పెట్టి పిలుచుకునే దేవుడే, అంత ప్రేమమయుడే ఒక వ్యక్తి కోసం నిత్య నరకాగ్ని దాచి ఉంచాడంటే వాడిని ఎంత భరించుంటాడు దేవుడు. వాడిని ఎంత భరించుంటాడు. వాడు సైన్యాన్ని, సమూహాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు కూడా దేవుడు భరించే ఉంటాడు కదా. వాడిని ఎంత భరించకపోతే అంత నరకాగ్ని సిద్ధపరచుంటాడు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, వాడు అంత వేదన పెట్టాడు దేవుణ్ణి అని తెలుసు కూడా మనము కూడా ఆయన నా కుమారులు, నా కుమార్తెలు అని పిలుచుకునే ఆయన కుమారులు కూడా, ఆయన కుమార్తెలు కూడా ఆయనకు ఇంకా వేదనే కలుగజేస్తున్నారు. కానీ ఆయన మాత్రం పేరు పెట్టి పిలుచుకునేంత ప్రేమతో సిద్ధంగా ఉన్నాడు. ఎవడికి? జయించేవానికి రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఆయన ఇస్తాడంట. ఎంత గొప్ప ప్రేమ ఆయనకి. ఆయన వెలుగుని చీకటికే పేరు పెట్టుకున్నాడు ఆయన. అవి నిర్జీవమైనవి, నిర్జీవమైన వాటికే ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. అంత ప్రేమమయుడు మన తండ్రి, అంత ప్రేమమయుడు. అవి లోబడిపోతున్నాయి. మనము లోబడిపోతే అసలు ఆయన ఎక్కడ విడిచిపెట్టేస్తాడు మనం? అసలు ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఎందుకు మర్చిపోతాడు? వెలుగుకే చీకటికే పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాడు ఆయన. నిన్ను నన్ను పేరు పెట్టుకుని పిలుచుకోడా? ఖచ్చితంగా పిలుచుకుంటాడు. ఈ వాక్యం మన వెలుగులో దీవించబడును గాక. ఆమేన్.